డైరెక్టర్ క్రిష్ అనుష్క శెట్టితో తెరకెక్కించిన లేడీ ఓరియంటెడ్ చిత్రం ఘాటి జూలై 11న ప్రపంచవ్యాప్తంగా భారీ లెవెల్లో విడుదల కాబోతోంది అని మేకర్స్ ఇదివరకే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ రోజు తీసేస్తే సినిమా విడుదలకు సరిగ్గా 10 రోజులున్నాయి. కానీ ఇప్పటివరకు ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్స్ మొదలవ్వలేదు. థియేట్రికల్ ట్రైలర్ ఎప్పుడొస్తుందో కూడా తెలియదు. అసలు సినిమా రిలీజ్ జూలై 11న ఉంటుందో లేదో కూడా మేకర్స్ చెప్పలేదు. ఈ పాటికి సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తవ్వాలి. కానీ ఆ ఊసే లేదు. ఇలా ఎటు చూసినా ఈ చిత్రం జూలై 11న విడుదల కాబోతోంది అనే సంకేతాలు అసలు కనిపించటం లేదు. సినిమాకు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఇంకా చాలా వరకు బ్యాలెన్స్ ఉందట. డైరెక్టర్ క్రిష్, పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు చిత్రాన్ని మధ్యలో వదిలేసి మరీ ఈ చిత్రానికి షిఫ్ట్ అయ్యారు. హరిహర వీరమల్లు చిత్రాన్ని ఆయన 70% పూర్తి చేశాడు. అనంతరం పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీ అవడంతో కొంతకాలం ఈ సినిమాకు బ్రేక్ పడింది. ఆ సమయంలో ఘాటీ చిత్రానికి అప్పటికే యూవీ క్రియేషన్స్ నుంచి ఆయన అడ్వాన్స్ తీసుకున్నాడు. అనుష్క డేట్స్ కూడా ఖాళీగా ఉన్నాయి. ఎలాగో హరిహర వీరమల్లు ప్రాజెక్ట్ ఇప్పట్లో పూర్తయ్యే సూచనలు కనిపించటం లేదు కాబట్టి ఈ చిత్రం నుంచి తప్పుకోవటమే ఉత్తమమని ఆయన ఘాటీ మూవీకి షిఫ్ట్ అయ్యాడు. ఈ సినిమాలో ఆయన అనుష్కని ఎంత వైలెంట్గా చూపించాడో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. టీజర్ని చూసిన తర్వాత ఈ చిత్రంపై ట్రేడ్లో హైప్ కూడా బాగా పెరిగింది. అయితే అమెజాన్ ప్రైమ్ సంస్థతో చేసుకున్న ఒప్పందం ప్రకారం ఈ చిత్రం ఎట్టి పరిస్థితిలోనూ జూలై 11న విడుదల చేయాలి. లేకుంటే ముందు అనుకున్న డీల్లో 10 కోట్ల రూపాయల కోత ఉంటుంది. కానీ సినిమా కంటెంట్ మాత్రం సిద్ధం కాలేదు. ఇప్పుడు మూవీ టీం ఏం చేస్తుంది అనేది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ ఈ సినిమాని జూలైలోనే విడుదల చేయాలని అమెజాన్ ప్రైమ్ సంస్థ పట్టుబడితే తప్పనిసరి పరిస్థితిలో జూలై 31న ఈ చిత్రాన్ని విడుదల చేయాల్సి ఉంటుంది. అలా చేస్తే హరిహర వీరమల్లు చిత్రానికి దీనికి కేవలం వారం రోజుల తేడా మాత్రమే ఉంటుంది. ఒక వారం గ్యాప్లో క్రిష్కి సంబంధించిన 2 సినిమాలు విడుదలవ్వబోతున్నాయా అంటే అనుమానమే. చూడాలి మరి ఏం జరగబోతోంది అనేది.